సినీ తారలు రాజకీయాలు రావడం కొత్తేం కాదు. చాలామంది సినీ తారలు తమ సినీ జీవితాన్ని అనుభవించేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చిన తారలు చాలామంది ఉన్నారు. ఇంకా తర్వాత చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం మొదలెట్టారు సినీ తారలు. మనకు తెలిసి నటి మాధవీలత చిన్న వయసులోనే బీజేపీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె గెలిచారా గెలవలేదా విషయం పక్కన పెడితే చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన నటీమణుల్లో ఆవిడ ఒకరు. ఇప్పుడు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడానికి మరో నటి సిద్ధమవుతున్నారట. ఆవిడే నేహా శర్మ. పేరుకు బాలీవుడ్ నటే కానీ ఆమె ఫస్ట్ పరిచయం అయింది మాత్రం టాలీవుడ్లోనే. రామ్ చరణ్ సరసన చిరుత సినిమాలో నటించారు ఆవిడ. నేహా శర్మ తండ్రి బీహార్కు చెందిన కాంగ్రెస్ నేత. బీహార్లోని బగల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గతంలో ఆయన పోటీ చేశారు. ఆయన తరఫున నేహా శర్మ ప్రచారం కూడా చేశారు. అయితే ఈసారి అదే నియోజకవర్గం నుంచి నేహా శర్మను పోటీలో దించాలని ఆయన చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు. ప్రస్తుతం ఇండియా కూటమి ఇంకా టికెట్లు కేటాయించలేదు. ఒకవేళ కేటాయిస్తే బగల్పూర్ సీటు కాంగ్రెస్ పార్టీకి వస్తే తాను కానీ తన కూతురు కానీ పోటీ చేస్తుందని అజిత్ శర్మ రీసెంట్గా మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీంతో నేహా శర్మ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా చెబుతున్నారు సోషల్ మీడియాలో. कांग्रेस को मिलना चाहिए भागलपुर लड़ेंगे और भागलपुर अगर आता है तो मैं तो चाहता हूँ मेरी बेटी नेहा शर्मा लड़े, क्योंकि हम तो विधायक हैं। अगर पार्टी चाहेगी मुझे ही लड़ना है तो मैं चुनाव लड़ूंगा। लेकिन आप चिंता मत कीजिए, एनडीए को इस बार सफाया करेंगे बिहार से। बिहार की धरती में वो ताकत है, पूरे भारतवर्ष को आजाद कर अहम भूमिका बिहार निभाई है और नरेंद्र मोदी जी को हटाने का पूरा भार बिहार को कितना मिल रहा है सर? ये हम एग्जैक्ट नहीं बता सकते, लेकिन 8-9 सीट मिलना चाहिए। బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ఇప్పటికే స్థానాలన్నీ ప్రకటించేసింది, మిత్రపక్షాలకి సీట్లు కేటాయించేసింది. అయితే ఇండియా కూటమి మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇంకా సీట్లు ఏమీ కేటాయించలేదు. కాకపోతే త్వరలోనే ఆ ప్రకటన వస్తుందని చెప్పి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రీసెంట్గా చెప్పారు. ఒకవేళ బగల్పూర్ సీటు కాంగ్రెస్కి కానీ వస్తే నేహా శర్మ పోటీ చేయడం ఖాయమే అనుకోవచ్చు. నేహా శర్మ సినిమాల విషయానికి వస్తే ఆమె పరిచయం అయిందే టాలీవుడ్కి. చిరుత సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అదే ఆమెకి తొలి సినిమా. ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఆవిడ టాలీవుడ్లో కనిపించలేదు, బాలీవుడ్కి వెళ్ళిపోయారు. బాలీవుడ్లో చిన్న చిన్న సినిమాలన్నీ చాలా చేశారు. కాకపోతే ఆవిడ తానాజీ సినిమాలో మంచి పాత్ర దక్కింది ఆవిడకి. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. మలయాళంలో నటించారు, తమిళంలో నటించారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లో కూడా ఆవిడ నటిస్తున్నారు. నేహా శర్మకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆవిడ తరచూ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతూనే ఉంటారు. ఆమె గ్లామర్ కోసం అభిమానులు ఎగబడుతూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి వస్తుందనే వార్త హాట్ టాపిక్ అవుతుంది. ఒకవేళ ఆవిడ రాజకీయాల్లోకి వస్తే ఆమెకు ఓట్లు పడతాయా? ఈ గ్లామర్ అంతా ఓట్ల వైపు తిరుగుతుందా? తిరిగితే ఒకవేళ ఆమె ఎంపీ అవుతుందా? ఇదంతా ఇప్పుడు ఆసక్తికరం.